హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ 49,354 పాయింట్స్ దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్ మనకి ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్, ఈ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే మాత్రం మనకి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. ఆ రెండు రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం బ్రేక్ చేయాలి కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఒకటి 48,500 లెవెల్ అయితే ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం అయితే ఓఏ డేటా ఈ లెవెల్ దగ్గర అయితే చేంజెస్ అయితే జరుగుతున్నాయి మెల్లగా. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 49,000 దగ్గర అయితే మార్కెట్ ప్రజెంట్ ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్ అయ్యే ఈ లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఈ వీక్ మార్కెట్ మాత్రం 48,500 నుంచి 49,000 అంటే నియర్ దగ్గర 49,000 దగ్గర క్లోజ్ అయితే ఈ వీక్లో మార్కెట్ డెఫినెట్గా అది కూడా మంచి వాల్యూమ్తో క్లోజ్ అయితే మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం రాంగ్ బయింగ్ అయితే వెళ్ళడం జరిగింది. మార్కెట్ మన రెసిస్టెన్స్ లెవెల్ని టెస్ట్ చేస్తానికి మార్కెట్ వెళ్ళింది. ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, మీకు మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలని కూడా చెప్పడం జరిగింది. సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ మనకి మార్కెట్ సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అగైన్ సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో అదేవిధంగా మార్కెట్ చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి కూడా చెప్పడం జరిగింది, వెళ్ళింది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం, ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం ఒక బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేస్తే ఓకేనా. ఒకవేళ బ్రేక్ చేస్తే మనకి డెఫినెట్గా ఒక క్యాండిల్ మనకి బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకు కనబడుతుంది ఓకేనా. సెల్లింగ్ అంటే డౌన్ఫాల్ రెడ్ అనుకోండి, రెడ్ చేస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక మనకి బిగ్ క్యాండిల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ అయితే కనబడుతుంది. ఇన్ కేస్ అలా కాకుండా మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి ఈ లెవెల్లో ఒక యూటర్న్ తీసుకుంటే, మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ యూటర్న్ తీసుకుంటే డెఫినెట్గా మార్కెట్ని ఒక బ్రేక్ చేసే 99.9% అయితే నా అంచనా ప్రకారం ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనకి 50,000 లెవెల్కి వెళ్ళే పాసిబిలిటీ నెక్స్ట్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది మాత్రం నా యొక్క వ్యూ అనమాట. సో ఈ లెవెల్ని యూటర్న్ తిరగాలి మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. మార్కెట్ తిరిగితే ఈ సపోర్టు ఈ రెసిస్టెన్స్ లెవెల్ మధ్య నుంచి ఒక యూటర్న్ తిరగాలి. ఎప్పుడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఒక మిడిల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూటర్న్ తిరిగితే అక్కడ మంచి వాల్యూమ్ అయితే 99.9% కూడా వాల్యూమ్ వేసుకుని మార్కెట్ని అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఇది నా యొక్క అభిప్రాయం అనమాట. సో అయితే ఇక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే మనకి 48,500 దగ్గర ఫుల్ ఫిజ్గా రెసిస్టెంట్ లెవెల్ ఉంది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, మా గ్యాప్ అప్ ఓపెన్ అయితే నియర్ 48,500 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా మార్కెట్లో నేను సెల్ అయితే చేస్తాను, సెల్లింగ్కే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకు సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తాను, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే అనుకుంటే మాత్రం ఒకసారి ఆప్షన్ చైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ అనేసి చూడండి, 48,500 దగ్గర నుంచి మార్కెట్ ఓఐ చేంజెస్ అయితే జరగడం జరుగుతుంది. నేనైతే 2 డేస్ నుంచి ఫోకస్ చేస్తున్నాను. అంటే మార్కెట్ గురువారం నాడు క్లోజ్ అవుతుంది, ఆ రోజు నుంచి కూడా ఫోకస్ చేస్తున్నాను. మెల్లగా 33,340 చేంజెస్ అయితే జరిగింది, మార్కెట్ చేంజెస్ అయితే జరగడం జరిగింది. ఇక్కడ 44,213 ఎక్కడైతే ఓఐ అయితే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ రేపు మార్నింగ్ మార్కెట్లో ఇది ఇంకా చేంజెస్ అయితే జరిగితే మాత్రం డెఫినెట్గా నేను 48,000 నుంచి మాత్రం పుట్ ఆప్షన్ అయితే తీసుకుని కూర్చుంటాను అనమాట ఓకేనా. సో ఆప్షన్ ఛానల్స్ ప్రకారం కూడా మనం చూసుకుంటుంటాం, డేటా ప్రకారం కూడా. అయితే ఒకసారి మనం ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇది చేస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు.
సో ఇంట్రాడే బేసిక్ లెవెల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్ మనం లెవెల్స్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకుంది. రేపు ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్కి వచ్చినా సరే అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ తీసుకునే పాసిబిలిటీ అయితే బ్యాంక్ నిఫ్టీలో నాకు కనబడుతుంది. ఈ లెవెల్ అయితే ఒక సపోర్ట్ లెవెల్గా ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఈ లెవెల్లో నుంచి మార్కెట్ కొద్దిగా ఒక డౌన్ఫాల్ కూడా రావడం జరిగింది. ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుని ప్రజెంట్ సైడ్ ఈ రోజు మాత్రం మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్ అయితే అవటం జరిగింది. సైడ్ జోన్లో ఉందన్నమాట. ఒకవేళ రేపు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ చేయాలి మనకి కంప్లీట్గా. ఇది సపోర్ట్ ఒక్క నిమిషం. సో ఓకే, ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే రేపు మార్కెట్లో ఒక బ్రేక్ అయితే డెఫినెట్గా మళ్ళీ మన సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే టార్గెట్ అయితే మనం పుట్ ఆప్షన్ తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట. అది గ్యాప్ అప్ ఓపెన్ అయినా సో గ్యాప్ డౌన్. ఒకవేళ నియర్ 48,500 నియర్ దగ్గర ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను సెల్లింగే చేస్తాను. సెల్లింగ్ చేసిన తర్వాత దీనికైతే టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. సో ఫ్లాట్గా ఏవైపు మార్కెట్ మూవ్మెంట్ ఉందో చూస్తాను ఇంట్రాడే బేసిక్లో. సో దాన్ని బట్టి నేను బయింగ్ కానీ సెల్ కానీ చేసుకుంటాను అనమాట. ఓకేనా. మన లెవెల్స్ అయితే ఏ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్, మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి. రేపు మాత్రం మార్కెట్ కొద్దిగా సైడ్ ఈ లెవెల్కి అది మనకి మీకు ఇంకా క్లోజ్ చేస్తాను. సో ఇది కలర్ చేంజ్ చేస్తాను ఒక్క నిమిషం. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్ మన సపోర్ట్ లెవెల్ గత 3-4 నుంచి ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది. రెసిస్టెన్స్ జోన్ కూడా ఈ లెవెల్లో రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రోజు మాత్రం మనకి ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే రావడం జరిగింది. అసెండెంట్ ర్యాంక్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. సో ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, మనకి ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం టార్గెట్ మన లెవెల్ దగ్గర నుంచి మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు విత్ ఇంటర్డే బేసిక్లో. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 22,508 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అది నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం సపోర్ట్ లెవెల్ చెప్పాను, మీకు రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను. ఇక్కడ కామన్ గ్యాప్ ఉంది, గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి అవసరం ఎంతైనా ఉంది కూడా చెప్పాను. కానీ కామన్ గ్యాప్ ఈ రకంగా ఫిల్ చేసుకునే అవసరం కూడా ఉండకూడదు. ఎందుకంటే మార్కెట్ రేపు ఒకవేళ కామన్ గ్యాప్ ఫిల్ చేసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే తప్పదు. ఎందుకంటే కామన్ గ్యాప్ని ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను. అది కామన్ గ్యాప్ ఇంతకుముందు ఫిల్ చేసుకోవాలి. కానీ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఫిల్ చేసుకోవడం ఇది అంత మంచి సినారియో కాదు. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక యూటర్న్ తీసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్ యూటర్న్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్గా మార్కెట్ మళ్ళీ అగైన్ మన సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ మార్కెట్లో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఇంటర్డే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్డే బేసిక్లో మనం చెప్పినప్పుడు మన సపోర్ట్ లెవెల్ చెప్పాను, మన రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మీకు. అదే సైడ్ జోన్లో రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ ఈ రోజు ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మరి ఇదే రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మార్చుకుని ప్రజెంట్ అయితే మార్కెట్ హోల్డ్ అవ్వడం కూడా జరిగింది అనమాట. సో మార్కెట్ మనకి ఒక కామన్ గ్యాప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకి రెసిస్టెంట్ లెవెల్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే రేపు మార్నింగ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ అయితే ఈ లెవెల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇంటర్డే బేసిక్లో. ఓకేనా. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కామన్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ దగ్గర మాత్రం మనకు టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ టార్గెట్, ఇది ఫస్ట్ సెకండ్ అనమాట. ఓకేనా. ఈ లెవెల్ నాకు ఫస్ట్ టార్గెట్, ఇదేమో సెకండ్ టార్గెట్. ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ వెళ్తే అది కూడా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. నాకు ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనకి ఈ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది, 2 టార్గెట్లు. ఓకేనా. సో అదేవిధంగా మనకి కింద నుంచి ఒక చూసుకుంటే మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ చేసుకుంటుంది మార్కెట్, ఈ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంది మార్కెట్. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ రోజు మాత్రం కొద్దిగా కన్ఫర్మేషన్ అయితే అయింది నాకు విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే. ఈ లెవెల్ దగ్గర నుంచి చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూనే వెళ్తుంది మార్కెట్. ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంది మార్కెట్. సో అగైన్ మార్కెట్ ఒకవేళ మార్కెట్ మన డౌన్ఫాల్కి వస్తే మాత్రం ఈ లెవెల్ని మనకి మళ్ళీ అగైన్ ఈ లెవెల్ని ఒకసారి మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మన టార్గెట్ యాజ్ యూజువల్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్లో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒకవేళ మార్నింగ్ సెషన్ ఈ లెవెల్ బ్రేక్ అయితే
మన టార్గెట్ ఇది సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం మీకు ఆల్రెడీ మీది సపోర్ట్ లెవెల్ అయితే చెప్పడం జరుగుతుంది ఓకే. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనకి టార్గెట్ అయితే ఇంట్రా బేసిక్లో ఈ గ్యాప్ అయితే మనం ఫిల్ చేసుకుంటుంది గ్యాప్. తర్వాత ఈ లెవెల్ దగ్గర వచ్చిన వాల్యూని బట్టి మనం మళ్ళీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది మార్కెట్లో. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంట్రా బేసిక్లో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.